ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ప్రశ్న 61ని జాగ్రత్తగా గమనిద్దాం. 61 తెలుగు సాహిత్యంలో ఎంకిపాటల సృష్టికర్త ఏపీఈటీ 2008లో అడిగిన ప్రశ్న ఇది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 కీరవాణి, ఆప్షన్ 3 ఆరుద్ర, ఆప్షన్ 4 నండూరి సుబ్బారావు. ఈ నలుగురు ప్రముఖులలో ఆ అద్భుతమైన ఎంకిపాటలను సృష్టించినది ఎవరో మనమిప్పుడు తెలుసుకోవాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్లేంటో తెలుసా? ఆప్షన్ 4 నండూరి సుబ్బారావు గారు. ఎందుకంటే ఆయన రాసిన ఈ ఎంకిపాటలు తెలుగు కవిత్వంలో అప్పట్లో ఒక సరికొత్త ట్రెండ్ని సృష్టించాయి. అప్పటివరకు ఉన్న పెద్ద పెద్ద గ్రాంథిక పదాలను పక్కనపెట్టి మనందరికీ అర్థమయ్యే స్వచ్ఛమైన వాడుక భాషలో పల్లెటూరి వాతావరణాన్ని ఆయన పరిచయం చేశారు. ఎంకి, నాయుడుబావ పాత్రల ద్వారా ఆయన సృష్టించిన ఆ గ్రామీణ శృంగార గీతాలు తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నమాట. ఇక సంగీత, సాహిత్యాలకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న చూద్దాం. ప్రశ్న 62 62 పంచరత్న కీర్తనలను రచించింది ఎవరు? ఇది కూడా ఏపీఈటీ 2008లో వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 అన్నమయ్య, ఆప్షన్ 2 త్యాగరాజు, ఆప్షన్ 3 పురందరదాసు, ఆప్షన్ 4 రామదాసు. నిజానికి ఈ నలుగురు గొప్ప వాగ్గేయకారులే, భక్తి సాహిత్యానికి విశేష కృషి చేసినవారే. మరి ఈ పంచరత్న కీర్తనలను రచించిందెవరో చూద్దామా? దీనికి సరైన జవాబు ఆప్షన్ 2 త్యాగరాజు. ఈ పంచరత్న కృతులు అనేవి కర్ణాటక సంగీతంలో అచ్చం 5 రత్నాల లాంటివి. శ్రీ త్యాగరాజస్వామివారు ఘనరాగాలైన నాట, గౌళ, ఆరాభి, వరాళి, అలాగే శ్రీరాగాలలో ఈ 5 కీర్తనలను ఎంతో అద్భుతంగా స్వరపరిచారు. కర్ణాటక సంగీతం అభ్యసించే ప్రతి ఒక్కరికీ ఈ కీర్తనలు నేర్చుకోవడం ఒక గొప్ప మైలురాయి లాంటిది. ఆయన సంగీత ప్రపంచానికి చేసిన సేవ నిజంగా ఎనలేనిది కదా. ఇప్పుడు చారిత్రక చర్చలను రేకెత్తించే తదుపరి ప్రశ్నను గమనిద్దాం. ప్రశ్న 63 63 కొందరి అభిప్రాయంలో ఒంటిమిట్ట ఈయన జన్మస్థలం. ఇది ఎంపీడీఓ 1997లో అడిగారు. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆప్షన్ 1 శ్రీనాథ కవి, ఆప్షన్ 2 పోతన కవి, ఆప్షన్ 3 నన్నయ్య కవి, ఆప్షన్ 4 రామరాజభూషణుడు. సాధారణంగా మన తెలుగు కవుల పుట్టుక, ప్రదేశాల గురించి అప్పుడప్పుడు కొన్ని భిన్న అభిప్రాయాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ మన సరైన సమాధానం ఆప్షన్ 2 పోతన కవి. శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని రచించిన మహాకవి బమ్మెర పోతనగారికి కడప జిల్లాలోని ఒంటిమిట్ట ప్రాంతంతో చారిత్రక సంబంధముందని స్థానికులు బలంగా నమ్ముతారు. ఎందుకంటే భాగవతంలో ఆయన రాసిన పద్యాలు శ్రీరామచంద్రునికి అంకితమివ్వబడ్డాయి. దానికి తోడు ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయం నేపథ్యంగా ఆయన అక్కడే జన్మించి ఉండవచ్చని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అందుకే ఈ ప్రశ్న ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ముఖ్యం. సరే, ప్రాచీన కళలకు సంబంధించిన మరో ముఖ్యమైన ప్రశ్న 64 64 అభినవ దర్పణం రాసిందెవరు? ఎంపీడీఓ 1997 పేపర్లోనిది. దీనికి ఇవ్వబడిన 4 ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ 1 భరతుడు, ఆప్షన్ 2 జాయపసేనాని, ఆప్షన్ 3 నందికేశ్వరుడు, ఆప్షన్ 4 విద్యారణ్యుడు. వీరందరూ ప్రాచీన కళలు, సాహిత్యాలకు ఎంతో గొప్ప సేవ చేసినవారే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 నందికేశ్వరుడు. అసలు ఈ అభినవ దర్పణం అనేది భారతీయ శాస్త్రీయ నృత్యానికి, ముఖ్యంగా అభినయానికి సంబంధించిన ఒక బేసిక్ అండ్ స్టాండర్డ్ బుక్. చేతిముద్రలు ఎలా పట్టాలి, కంటి కదలికలు ఎలా ఉండాలి, మన భావ వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్స్ ఎలా పలికించాలి అనే విషయాలను ఈ గ్రంథం చాలా వివరంగా చెబుతుంది. నాట్యకళను నేర్చుకునే ప్రతి విద్యార్థికి ఈ పుస్తకం ఒక గైడ్ లాంటిది. కాబట్టి నందికేశ్వరుడు గారు ఈ అద్భుతమైన గ్రంథానికి రూపకర్త. ఇక మనందరికీ బాగా పరిచయం ఉన్న అంశం వైపు వెళ్దాం. ప్రశ్న 65 65 ప్రజాదరణ పొందిన తెలుగు గ్రంథం సుమతీ శతకాన్ని రచించినదెవరు? వీడిఓ 2002 పరీక్షలోనిది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 సిద్ధప్ప, ఆప్షన్ 2 బద్దెన, ఆప్షన్ 3 మల్లికార్జున పండితుడు, ఆప్షన్ 4 విద్యానాథుడు. ఇది పెద్దగా కష్టపడాల్సిన ప్రశ్న కాదు కదా. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 బద్దెన. 13వ శతాబ్దానికి చెందిన బద్దెన సుమతి అనే మకుటంతో ఈ శతకాన్ని రాశారు. ఈ పద్యాల గొప్పదనమేంటంటే ఇవి చాలా సింపుల్ లాంగ్వేజ్లో సామాన్యులకు సైతం ఈజీగా అర్థమయ్యేలా ఉంటాయి.
నిజ జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి నైతిక విలువలు కలిగి ఉండాలి అనే విషయాలను ఈ పద్యాలు నేర్పిస్తాయి. అందుకే తరతరాలుగా మన తెలుగు పిల్లల చదువుల్లో సుమతీ శతకమనేది విడదీయరాని బంధంగా మారిపోయింది. మనం ఈ విశ్లేషణలో ఆఖరి ప్రశ్న దగ్గరకు వచ్చేశాం. అదే ప్రశ్న 67. 67 ఈ క్రింది వానిలో ఏ కావ్యము తెలుగు సాహిత్యంలో గొప్ప ద్విపద కావ్యముగా గుర్తించబడినది? ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఆప్షన్ 1 రంగనాథ రామాయణం, ఆప్షన్ 2 నిర్వచనోత్తర రామాయణం, ఆప్షన్ 3 భాస్కర రామాయణం, ఆప్షన్ 4 బసవపురాణం. ఇక్కడ సమాధానం ఎందుకు ఆప్షన్ 1 అయిందో ఒక్కసారి లాజికల్గా చూద్దాం. ఈ పట్టిక గమనించండి. ఆప్షన్ 2లోని నిర్వచనోత్తర రామాయణమనేది వచనరహితమైన అచ్చమైన పద్యకావ్యం. ఇక ఆప్షన్ 3 భాస్కర రామాయణం గద్య పద్యాలతో కూడిన చంపు పద్ధతిలో ఉంటుంది. ఆప్షన్ 4 బసవపురాణం శైవ మతానికి సంబంధించిన విశేషాలను తెలుపుతుంది. అయితే అచ్చమైన మన దేశీయ ఛందస్సు అయిన ద్విపద మీటర్లో, అంటే కేవలం 2 పాదాలు ఉండే పద్య రూపంలో అత్యంత శ్రావ్యంగా రాయబడిన మొట్టమొదటి గొప్ప రామాయణ కావ్యం రంగనాథ రామాయణం. అందుకే ఆప్షన్ 1 అనేది మన కరెక్ట్ ఆన్సర్.